హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 56 డేస్ ఇదొక ఎరోటిక్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్గా ప్రైమ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ స్టోరీని సీజన్ 1లోనే కంప్లీట్ చేసేశారు. సీజన్ 2 లాంటివి ఏమీ రావు. అండ్ ఈ సిరీస్లో చాలా అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి గైస్. సో డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు అసలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు గైస్. సో ప్లీజ్ మన కాంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో సియారా అండ్ ఆలివర్ అని ఇద్దరి స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒక సూపర్ మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తారు. కలిసిన కొద్దిసేపటికే లవ్లో పడిపోతారు. 56 డేస్ తర్వాత వాళ్ళిద్దరు ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక అన్రికగ్నైజ్డ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చాలా ఘోరంగా ఉంటుంది గైస్. సో ఈ కేసుని ఇద్దరు డిటెక్టివ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అసలు లాస్ట్ 56 డేస్లో ఏం జరిగింది, అసలు ఇప్పుడు సియారా అండ్ ఆలివర్ ఎక్కడున్నారు, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, సో నెక్స్ట్ ఈ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది గైస్. ఐ మీన్ కొంచెం రొటీన్ ప్లాట్ అయినా కూడా సిరీస్ స్టార్టింగ్లో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కొన్ని కన్వర్జేషన్స్ కానీ, ఆ డిటెక్టివ్స్ క్రైమ్ గురించి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ సెకండ్లీ స్టోరీని మెల్లమెల్లగా అన్ఫోల్డ్ చేసే ప్రాసెస్ కూడా బాగుంది. కానీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ మధ్యలో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్ రివీల్స్ ఉంటాయి. అవి స్టోరీలో ఆర్గానిక్గా వచ్చినట్టు అనిపించలేదు. అంటే ఇప్పుడు సిరీస్ రన్ టైంని పెంచడానికి పెట్టినట్టు అనిపించింది. అండ్ ఎండింగ్ కూడా నాకు అసలు నచ్చలేదు గైస్. ఈ సిరీస్ చూస్తూ మసాలా ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేరు. ఎందుకంటే అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా స్టార్ట్ అయిన వెంటనే కంప్లీట్ అయిపోతాయి. మిర్జాపూర్ సిరీస్లో ఒక డైలాగ్ ఉంది కదా, గరం కర్కే థండాయి చోడ్ది అని. సేమ్ అలానే అనిపించింది నాకైతే. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్గా సియారా రోల్ చేసిన అమ్మాయి చాలా బాగుంది గైస్. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఎరాటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు యావరేజ్ సిరీస్ల మీద మా టైం వేస్ట్ చేసుకోమనుకుంటే ఈజీగా ఈ సిరీస్ని స్కిప్ చేసేయడం మంచిది. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ అ బిలో యావరేజ్ సిరీస్. సో ఇది గైస్ 56 డేస్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.